హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఏపీ పీజీసెట్ వాళ్ళకైతే కౌన్సిలింగ్ అప్డేట్స్ అనేవి వచ్చేసాయండి. మనకి అఫీషియల్ పేజ్లో అయితే మీకు సంబంధించిన కౌన్సిలింగ్ అప్డేట్స్ అనేవి యాడ్ చేశారు. అందుకే ఇప్పుడు ఆ వెబ్సైట్లో మనకి ఏ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను apgcet.in.in లాగిన్ అయిపోతున్నాను. ఇప్పుడు మీకు వెబ్సైట్ అనేది క్లియర్గా ఓపెన్ అయిపోయింది. అందులో ఏంటంటే ఉన్నాయంటే ఏపీ పీజీసెట్ 2019 డీటెయిల్డ్ నోటిఫికేషన్, అలాగే ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్, నెక్స్ట్ వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ గేట్ జీపీఏటి కేసెస్ రిజెక్టెడ్ అనమాట. ఎవరైతే రిజెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు రిజెక్ట్ అవ్వడానికి కారణాలు ఏంటనేది మనకి ఇంకొక మెయిన్ పాయింట్ ఉంది. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్, ఇవన్నీ మనం తర్వాత వీడియోస్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఈరోజు ఏంటంటే డీటెయిల్ నోటిఫికేషన్ అనేది క్లియర్గా మనం చూద్దాం. తర్వాత నేను పేమెంట్ కూడా చెప్తాను, మీరు నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, ఆ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. పీడిఎఫ్ రూపంలో మనకి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు క్లియర్గా అందులో ఏంటేంటి ఉన్నాయనేది తప్పకుండా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ది క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ గేట్ జీపీఏటి అండ్ పీజీసెట్ 2019 ఆర్ informed in attend the AP Pgcet 2019 web counseling for admission into ME, MTech, M Pharmacy, Pharma D, PB courses for the academic year 2019 and 20 per the schedule given below at any of the helpline centers. కింద మీకు క్లియర్ గా వాడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని కింద మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాడు. ది క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ గేట్ జీపీఏటి అండ్ ఏపీ పీజీసెట్, అంటే ఎవరైతే గేట్ అలాగే జీపీఏటి అండ్ ఏపీ పీజీసెట్ ఎవరైతే క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది కౌన్సిలింగ్ జరుగుతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ సరే, క్యాండిడేట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ దే షుడ్ సాటిస్ఫై ద అడ్మిషన్ రూల్స్ pre-subscribed in the related GO besides satisfy the eligibility criteria of the respective universities and should be prepared to pay the tuition fees as they applicable. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే కింద ఉన్న రూల్స్ అనేవి క్లియర్గా మీరు పాటించాలన్నమాట. వాళ్ళు ఏంటేంటి అక్కడ ఎలిజిబిలిటీ కేటగిరీ అడిగారో అవన్నీ మీరు పూర్తి చేస్తూ కౌన్సిలింగ్ అనేది క్లియర్ చేయాలని ఈ పాయింట్లో మనకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ది లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ అలాట్మెంట్ ఫర్ గేట్ జీపీఏటి క్యాండిడేట్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ ఏపీ పీజీసెట్ 2000 క్యాండిడేట్స్. ఫ్రెండ్స్, ఏవైతే లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉంటాయి కదండి ఆఫ్టర్ అలాట్మెంట్ ఫర్ గేట్ జీపీఏటి క్యాండిడేట్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఫర్ ఏపీ పీజీసెట్ 2019 క్యాండిడేట్స్. అంటే లెఫ్ట్ ఓవర్ సీట్స్ అనేవి ఏపీ పీజీసెట్ లో పాస్ అయిన వాళ్ళకైతే ఉంటాయని మాత్రం ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ది నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్ ఫర్ కౌన్సిలింగ్, నో సపరేట్ కాల్ లెటర్స్ ఆర్ సెంట్ టు ద ఇండివిజువల్ క్యాండిడేట్. ఈ కౌన్సిలింగ్ అనేది అందరికీ జరుగుతుంది, మీకు సపరేట్ గా వీళ్ళు ఏం కాల్ లెటర్స్ అనేవి పంపించారు అనమాట. కాబట్టి మీరు దీంట్లోనే పార్టిసిపేట్ చేయాలి. అండ్ అటెండింగ్ కౌన్సిలింగ్ డస్ నాట్ గ్యారంటీ ఏ సీట్, అంటే అటెండింగ్ కౌన్సిలింగ్ డస్ నాట్, ఓకే ఫ్రెండ్స్. ఒకవేళ మీరు అటెండ్ అయినా ఈ కౌన్సిలింగ్ కి మీకు తప్పకుండా సీట్ వస్తుంది అనేది మాత్రం గ్యారంటీ కాదంట. ఇది నేను ఇక్కడే చూస్తున్నాను ఈ కౌన్సిలింగ్ లోనే. అంటే చాలా ఇక్కడ ఏంటంటే వాళ్ళు క్లియర్ గా మీకు చెప్తున్నారు ఏంటంటే మీరు ఒకవేళ కౌన్సిలింగ్ అటెండ్ అయినా మీరు తప్పకుండా సీట్ వస్తుందని మాత్రం గ్యారంటీ లేదు అనేది పాయింట్. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఈ నోటిఫికేషన్ మీరు క్లియర్ గా డౌన్లోడ్ చేసి చదువుకోండి, ఓకేనా. ఏపీ పీజీసెట్ 2019.in మీరు ఓపెన్ అయితే సరిపోతుందండి. అక్కడ నుంచి మీ ఇది డౌన్లోడ్ చేసుకొని క్లియర్ గా చదవండి, మీకైతే అర్థమవుతుంది ఇంకా బాగా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి క్యాండిడేట్స్ గేట్ జీపీఏటి హ్యావ్ టు పే ప్రాసెసింగ్ ఫీజ్ ఆన్లైన్ ఇన్ apgcet.in from the 17/8/2019 after 5 PM onwards. Similarly, AP Pgcet 2019 qualified candidates have to pay from 20/8/2019 through online apgcet.in. ఫ్రెండ్స్, నాకు అర్థమైంది ఏంటంటే ఎవరైతే గేటు జీపీఏటి ఉంది కదా పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ వాళ్ళకండి సీట్స్ అనేవి అలాట్మెంట్ చేస్తారు. ఆ మిగిలిన సీట్స్ అనేవి ఎవరైతే ఏపీ పీజీసెట్ లోని పాస్ అయ్యారో వాళ్ళకి అలాట్ చేస్తారు. అందుకే వాళ్ళు అంటున్నారు ఏంటంటే మీకు గ్యారంటీ లేదు సీట్ వస్తుందా లేదా అనేది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎవరైతే గేటు జీపీఏటి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఫీజ్ పేమెంట్ అనేది 17/8/2019 ఆఫ్టర్ 5 PM తర్వాత స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? 17/8/2019 తర్వాత నుంచి మీకు పేమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఏపీ పీజీసెట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళకి 22/8/2019 మీకు ఫీజు అనేది పే చేసే డేట్ అనమాట. ఎవరైతే గేట్ జీపీఏటి ఉన్నారు కదా వాళ్ళకేమో 17/8/2019, ఓకేనా. ఎవరైతే మీకు వచ్చేసరికి ఏపీ పీజీసెట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కి 22/8/2019, అంటే ఈ రోజే 17. కాబట్టి ఎవరైతే గేట్ అలాగే జీపీఏటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ పే చేయడం స్టార్ట్ చేయండి. అంటే ఈ రోజు చెప్తారండి, రేపటి నుంచి పే చేయాలన్నమాట. ఈ రోజు నుంచి ట్రై చేయండి, రేపు పే చేసేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి క్యాండిడేట్ హ్యావ్ టు పే non-refundable processing fees of
₹1000 for OCBC and 500 for SC/ST candidates before she attends సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారో వాళ్ళందరూ ఏంటంటే తప్పకుండా నాన్ రిఫండబుల్, అంటే మీకు మళ్ళీ వాళ్ళు ఏంటంటే మీకు మనీ అనేది రీఫండ్ చేయరు. మీరు ఒకసారి పే చేసేసారంటే ఇంక పే చేసేసినట్టే, మళ్ళీ మీ మనీ అనేది తిరిగి రాదు అని క్లియర్గా వాళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ₹1000 ఫర్ ఓసీబీసీ అండ్ ₹500 ఫర్ SC/ST. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఫీజ్ షాల్ బి పేడ్ ఓన్లీ యూజింగ్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్. ఫ్రెండ్స్, ప్రాసెసింగ్ ఫీజ్ అనేది క్రెడిట్ కార్డ్ అలాగే డెబిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇలాగా కొన్ని అయితే ఇంకా ఇచ్చారండి ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఈ డాక్యుమెంట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి, ఎందుకంటే ఇంకా చాలా విషయాలు కింద ఉన్నాయి కాబట్టి మనం స్కిప్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మీకు కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ గేట్ GP8 2019. ఫస్ట్ వచ్చేసరికి కౌన్సిలింగ్ వచ్చేసరికి గేట్ వాళ్ళకి అలాగే GP8 2019 వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. 20 తారీఖున జరుగుతుంది. వీళ్ళకి 28/2019 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ వచ్చేసరికి BTCE CH CS EC EEE CG IN MET MT NT PI GPAT PI TF P8 అలాగా సబ్జెక్ట్ నేమ్స్ అలాగే ఫ్రమ్ ఫస్ట్ ర్యాంక్ టు లాస్ట్ ర్యాంక్ డేట్స్ వచ్చేసరికి వీళ్ళందరికీ ఒకటే డేట్. క్యాండిడేట్ కెన్ ఎక్సైజ్ ఆప్షన్స్ ఫ్రమ్ 5 PM ఆన్వర్డ్స్ ఫ్రమ్ 28/2019. అంటే ఎక్సైజ్ ఆప్షన్స్ అనేవి మీరు ఎప్పుడు పెట్టుకుంటారు? 20 తారీఖున 2019 5 గంటల నుంచి మీరు పెడతారు. అండ్ అలాట్మెంట్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ది వెబ్సైట్ ఆన్ 22/8/2019 ఆఫ్టర్ 6 PM. అంటే 22వ తారీఖు మీకు అలాట్మెంట్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఈ అలాట్మెంట్స్ వచ్చేసిన తర్వాత ఏపీ Pgcet లో ఎవరైతే క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉన్నారో ఆ రోజు పేమెంట్ చేస్తారు. ఈ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళకి అలాట్ చేస్తారు అనమాట. అందుకే వాళ్ళు పైన గ్యారంటీ కాదని సీట్ అని చెప్తున్నారు. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు గేట్ GP8 వాళ్ళకి ముందు కన్సిడర్ చేస్తారు, తర్వాత ఏపీ Pgcet లో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఓకేనా? ఇంకో చూస్తుంటే ఇక్కడ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్ లో జరిగేటట్టు ఉంది. అందుకే మీకు ఏంటంటే డైరెక్ట్ గా ఇక్కడ ఎక్సైజ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేస్తాడు. ఎక్సైజ్ ఆప్షన్స్ అనేవి 20 తారీఖు పెట్టుకోవాలి అని అంటే మీ సర్టిఫికేట్స్ అనేవి ఆన్లైన్ లో వెరిఫికేషన్ అయితే అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ గేట్ GPT 2019 స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ హెల్ప్ లైన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఓన్లీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ గేట్ GP8 2000 స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అంట 28/2019 ఓన్లీ స్పెషల్ కేటగిరీ NCC క్యాప్ PH స్పోర్ట్స్. ఎవరైతే NCC క్యాప్ PH స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా వాళ్ళందరూ ఏంటంటే మీరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంది కదండి, అక్కడికి వెళ్ళాలి. ఎవరైతే గేట్ GP8 ఉన్నారు కదా వాళ్ళందరూ వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అని వెరిఫికేషన్ చేసుకుంటే మీ స్పెషల్ బెనిఫిట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. తర్వాత మీరు సేమ్ ఫర్దర్ గా మీరు ఏంటంటే 20 తారీఖున మీరు కౌన్సిలింగ్ మీ ఎక్సైజ్ ఆప్షన్స్ పెట్టేస్తారు 21/8/2019 కి. అలాగే మీకు 22వ తారీఖు మీకు అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ ఏపీ Pgcet 2019 స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్. ఫ్రెండ్స్, ఎవరైతే ఏపీ Pgcet ఉన్నారు కదా వాళ్ళందరికీ, అంటే ఎవరైతే ఏపీ Pgcet లో క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్ లోని NCC క్యాప్ PH స్పోర్ట్స్ ఇలా ఉంటారు కదా వీళ్ళందరికీ ఏంటంటే 26వ తారీఖున అనమాట ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అయితే మీకు వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఎవరైతే స్పెషల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసరికి ఆల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ హూ సర్టిఫికేట్స్ గాట్ వెరిఫైడ్ కెన్ యాక్సెస్ ఆప్షన్స్ ఫ్రమ్ 27/8/2019 టు 3rd/9/2019. ఎవరైతే ఏపీ Pgcet లోని స్పెషల్ కేటగిరీ వాళ్ళు మీన్స్ ఓన్లీ స్పెషల్ కేటగిరీ NCC క్యాప్ PH స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వెరిఫికేషన్కి వెళ్ళాలి. 27/8/2019 నుంచి 3/9/2019 till 7 PM 7 వరకు ఏంటంటే ఎక్సైజ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకుంటారు. 26వ తారీఖు మీరు వెళ్ళండి, మీ సర్టిఫికేట్స్ అనేవి ఆ రోజు వెరిఫికేషన్ అయితే అయిపోతాయి. నెక్స్ట్ మీరు ఏంటంటే తర్వాత రోజు ఎక్సైజ్ ఆప్షన్స్ అనేవి పెట్టాలి. 27/8/2019 నుంచి 3/9/2019 వరకు పెట్టుకోవచ్చు 7 PM వరకు. నెక్స్ట్ వచ్చేసరికి అలాట్మెంట్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ది 5/9/2019 ఆఫ్టర్ 6 PM. అంటే 5వ తారీఖున మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ ఏపీ Pgcet 2019 ఎవరైతే కౌన్సిలింగ్ షెడ్యూల్ ఉంది కదా వాళ్ళందరికీ ఏంటంటే తప్పకుండా మీకు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఆఫ్లైన్ లో కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అక్కడ చూసుకుంటే మీకు ఎవరైతే గేట్ GP8 పాస్ అయిన స్టూడెంట్స్ ఏంటంటే డైరెక్ట్ గా ఆన్లైన్ లో వెరిఫికేషన్ అవుతుంది. ఎవరైతే ఏపీ Pgcet లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరికి మాత్రం మీకు ఇక్కడ ఆన్లైన్ మీన్స్ ఆఫ్లైన్ లోని హెల్ప్ లైన్ సెంటర్స్ లో అయితే అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారండి 26/8/2019 26/8/2019 అలాగా ఎంతవరకు ఇచ్చారంటే అంటే మనకి 9వ నెల 3వ తారీఖు వరకు అయితే అవుతున్నాయి అన్నమాట. సెప్టెంబర్ 3 వరకు అవుతాయి. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే
ఏపీ పీజీసెట్ 2009 టెస్ట్ కోడ్ ఎవరైతే టెస్ట్ కోడ్ ఉందో BTCHFT GGEIMTNT వీళ్ళందరికీ ఏంటంటే 26/8/2019 9 AM నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఫ్రమ్ ఫస్ట్ ర్యాంక్ టు లాస్ట్ ర్యాంక్ వీళ్ళందరికీ ఏంటంటే 26న కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్ క్యాండిడేట్స్ కూడా 26/8/2019 9 AM to 1 PM ఈ మధ్యన సిఎస్సి వాళ్ళకి ఇలాగా ర్యాంక్స్ అయితే విభజించి ఉన్నాయన్నమాట. ఈ డాక్యుమెంట్ అనేది కూడా మీరు క్లియర్ గా డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడ డౌన్లోడ్ చేసుకుంటారంటే APPGCet.nic.in అని మొబైల్లో సెర్చ్ చేయండి. ఈ డాక్యుమెంట్ అయితే మీకు లభిస్తుంది. ఈ డాక్యుమెంట్ అయితే మీరు సెర్చ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి క్లియర్ గా చూసుకోండి. 3వ తారీఖు వరకు అయితే ఉందండి. సిఎస్ EEE అలాగే ఈసీ ME CE PI ఇలాగా ఫార్మసీ మెకానికల్ EEE ECE ఇలాగా మిగతా బ్రాంచెస్ అందరికీ ఏంటంటే ర్యాంక్ వైజ్ మీన్స్ 15,001 to లాస్ట్ ర్యాంక్ 1 to 1500 ఇలాగైతే చాలా ర్యాంక్స్ అనేవి కూడా ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ ఏంటంటే ఒకసారి డాక్యుమెంట్ అనేది మీరు క్లియర్ గా డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ హూ సర్టిఫికేట్స్ గాట్ వెరిఫైడ్ మీ సర్టిఫికేట్స్ అని వెరిఫై అయినాక మీరు వెబ్ కౌన్సిలింగ్ అనేది 26/8/2019 నుంచి 3/9/2019 అంటే ఈ మధ్యన మీరు వెబ్ కౌన్సిలింగ్ అనేది క్లియర్ చేసుకుంటారు. 3వ తారీఖు సాయంత్రం 7 గంటల వరకు అయితే మీకు వెబ్ ఆప్షన్స్ అయితే జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి అలాట్మెంట్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ది 5/9/2019 అయితే 5వ తారీఖు మీకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఈ డాక్యుమెంట్ అనేది మీరు క్లియర్ గా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ప్రతి బ్రాంచ్ కి కౌన్సిలింగ్ అనేది ఆఫ్లైన్ లోనే జరుగుతుంది. కాబట్టి మీరు ఒకసారి చూసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కింద హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి చెప్పేస్తాను మీకు. ఇక్కడతోని మనకి ఈ నోటిఫికేషన్ అయితే క్లియర్ అయిపోయినట్టే. ఫస్ట్ వచ్చేసరికి AU హెల్ప్ లైన్ సెంటర్ నియర్ స్కూల్ ఆఫ్ డిస్టెంట్ ఎడ్యుకేషన్ ఆపోజిట్ ప్లాటినం జూబ్లీ గెస్ట్ హౌస్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. ఫ్రెండ్స్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. నెక్స్ట్ వచ్చేసరికి SVU హెల్ప్ లైన్ సెంటర్ ఓల్డ్ MBA బిల్డింగ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి. JNT హెల్ప్ లైన్ సెంటర్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్. JNTUK హెల్ప్ లైన్ సెంటర్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ. ANU హెల్ప్ లైన్ సెంటర్ నియర్ క్యాంటీన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు. అంటే 5 హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. ఎవరైతే APPGCet వాళ్ళకి మాత్రమే ఆఫ్లైన్ లో వెరిఫికేషన్, గేట్ GPT వాళ్ళకి మాత్రం ఆన్లైన్ లో వెరిఫికేషన్ అయితే అవుతుంది. అంటే మీరు వెంటనే ఫీజు పే చేయగానే ఆటోమేటిక్ మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అయిపోయి లాగిన్ ఐడి అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వాళ్ళు మీకు సెండ్ చేస్తారు. ఎవరైతే PGCet వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే ఆఫ్లైన్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినాక లాగిన్ ఐడి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే కింద ఉంది. ఇదంతా మీరు ఒకసారి డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇవి ఒకసారి చదవండి. కొద్దిగా డిఫరెంట్ గా ఉంది అనమాట. అన్ని కౌన్సిలింగ్ అనేది డిఫరెంట్ గా ఉంది కాబట్టి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టంగా ఉంది. అలాగే టైం కూడా మనకి ఎక్కువ లేదు కాబట్టి మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఓకేనా. కింద వచ్చేసరికి ఒకసారి సర్టిఫికేట్స్ టు బి సబ్మిటెడ్ అంటే ఏ సర్టిఫికేట్స్ తేవాలని వీళ్ళు అడుగుతున్నారు. గేట్ స్కోర్, GP80, APPGCet 2019 ర్యాంక్ కార్డ్, APPGCet 2019 హాల్ టికెట్ అంటే మీకు సంబంధించిన ర్యాంక్ కార్డు అలాగే హాల్ టికెట్ అనేది పట్టుకువెళ్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొవిజనల్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ మెమోరండమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ క్వాలిఫై ఎగ్జామినేషన్స్. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ అలాగే మార్క్స్ మెమోస్ అన్ని పట్టుకువెళ్ళాలి. క్వాలిఫై ఎగ్జామినేషన్ అంటే ఎన్ని సెమిస్టర్స్ లోని మీకు క్వాలిఫై అయ్యారో అన్ని సెమిస్టర్స్ ఒక మార్క్స్ మెమోస్ అనేవి పట్టుకువెళ్ళాలి. ప్రొవిజనల్ ఉంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా పట్టుకువెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసరికి కోడ్ మెమో ఆఫ్ SSC ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మీ SSC సర్టిఫికేట్ అనేది పట్టుకువెళ్ళాలి. అలాగే స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 10th క్లాస్ టు గ్రాడ్యుయేషన్ మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వరకు 10th క్లాస్ అయితే పట్టుకువెళ్ళాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రెసిడెన్సీ సర్టిఫికేట్స్ ఫర్ ప్రొసీడింగ్ మీకు రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే వర్ణిస్తుంది. అంటే మీన్స్ ఎవరైనా ఫర్దర్ గా హైదరాబాద్ నుంచి ఇలాగా ఇటు చదవడానికి వచ్చిన వాళ్ళకి అయితే తప్పకుండా రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరిది ఉందో BC SC ST వాళ్ళది క్యాస్ట్ సర్టిఫికేట్ పక్కగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ TC ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి EWS సర్టిఫికేట్ ఉంటే EWS సర్టిఫికేట్ ఉండాలి. ఎవరైతే OC క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ EWS సర్టిఫికేట్ ఉండాలి. ఎవరైతే BC SC ST వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళందరికీ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా. EWS ఓన్లీ OC క్యాండిడేట్స్ కి వాళ్ళు మాత్రం తెచ్చుకోవాలి. ఓకేనా. క్యాండిడేట్ హూ హ్యావ్ స్టడీడ్ ఇన్ తెలంగాణ బట్ విష్ టు క్లైమ్ ఇన్ AU SVU రీజియన్ హ్యావ్ టు సబ్మిట్ ద లోకల్ స్టాటస్ సర్టిఫికేట్. ఎవరైతే తెలంగాణ నుంచి ఇటు AU SVU రీజియన్ కి చదువుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ అనేది తప్పకుండా తేవాలి. ఫ్రెండ్స్ ఇవి మనకి ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకా మీకు క్లియర్ గా తెలియాలంటే డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.